పెద్దపల్లి జిల్లా అంతర్గం తహసీల్దార్ కార్యాలయంలో 10,000 రూపాయల లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమన్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. రాయదండి గ్రామానికి చెందిన రైతు వెంకటస్వామి తన తండ్రి మరణానంతరం భూమిని తల్లి పేరుపై మార్చేందుకు అధికారులను సంప్రదించగా ఆ పని కోసం 6 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఇన్స్పెక్టర్ తిరుపతి నేతృత్వంలో దాడులు నిర్వహించి నగదు తీసుకుంటున్న అధికారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై భూభారతి చట్టం 2005 ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. నమస్తే అండి, నేను తిరుపతి ఇన్స్పెక్టర్ ఏసీబీ కరీంనగర్. ఈరోజు అంతర్గం మండల్ ఆర్ఐ గారిని ఏసీబీ దాడి చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. రాయదండి గ్రామానికి చెందిన ఒక రైతు వాళ్ళ ఫాదర్ పేరు మీద భూభారతిలో వాళ్ళ ఫాదర్ చనిపోయినందున వాళ్ళ మదర్ పేరు మీద ఆ భూమిని మార్చాలని చెప్పేసి దానిలో ఇంతకుముందు తప్పుగా పడి ఉంటుంది. దాన్ని ఫీల్డ్ ఎంక్వైరీ చేసి మార్చాలని చెప్పేసి ఆయన అప్లికేషన్ పెట్టుకుంటాడు. జూన్ భూభారతి గ్రామ సభల సదస్సులు జరిగినప్పుడు ఆయన అప్లికేషన్ పెట్టుకుంటాడు. 6వ నెల నుండి అతను ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అయినా అతని పని కాదు. రీసెంట్గా ఆర్ఐ గారిని కలిస్తే ఆర్ఐ గారు అది ముఖం మీద వెరిఫై చేసి ఆ రిపోర్టు తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేయాలంటే ఆయనకు లంచంగా 10,000 రూపాయలు కావాలని అడుగుతాడు. అది ఈరోజు ఆ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటా ఉంటే ఆర్ఐ శ్రీమాన్ గారిని రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఆర్ఐ గారిని రేపు పొద్దున స్పెషల్ కోర్ట్ ఏసీబీ కరీంనగర్లో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.